హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం జూలై 31 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. నిసార్ ఉపగ్రహంకి సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. లాస్ట్ క్లాస్లో మనము ఈ నిసార్ ఉపగ్రహం గురించి డిస్కస్ చేశాము. ఈ నిసార్ ఉపగ్రహాన్ని GSLV F-16 ద్వారా ఇస్రో సక్సెస్ఫుల్ గా కక్షలోకి ప్రవేశపెట్టింది. సో ఈ కంటెక్స్ట్ లో రెండు స్టేట్మెంట్స్ ని ఇచ్చాను అండి. స్టేట్మెంట్ 1 చూడండి, ఇది నాసా మరియు ఇస్రో అభివృద్ధి చేసిన భూ పరిశీలన ఉపగ్రహం. ఎస్, స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. ఇక్కడ మనకి ఈ నిసార్ ని నాసా మరియు ఇస్రో సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఈ నిసార్ యొక్క ఎబ్రివేషన్ చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఎన్ అంటే నాసా, ఐ అంటే ఇస్రో, SAR సింథటిక్ అపరేచర్ రాడార్, అండ్ ఇది ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అండి. సో మనకి ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. నెక్స్ట్ వన్ చూడండి, నిసార్ యొక్క ద్వంద్వ రాడార్ లో L బ్యాండ్ రాడార్ ను ఇస్రో అభివృద్ధి చేసింది. యాక్చువల్ గా ఈ నిసార్ లో ద్వంద్వ రాడార్ ను ఉపయోగించారు, L బ్యాండ్ అలానే S బ్యాండ్ రాడార్ ని. అయితే L బ్యాండ్ రాడార్ ని నాసా అభివృద్ధి చేయగా S బ్యాండ్ రాడార్ ని ఇస్రో అభివృద్ధి చేసింది. సో సెకండ్ స్టేట్మెంట్ అనేది రాంగ్ అవుతుంది. ఈ ఎల్ బ్యాండ్ మరియు ఎస్ బ్యాండ్ డ్యూయల్ రాడార్ కారణంగా భూమి మీద ప్రతి అంగుళాన్ని కూడా స్పష్టంగా పర్యవేక్షించడానికి అవకాశం ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ ఆన్సర్ చూడండి, 1 కరెక్ట్ 2 రాంగ్. సో ఆన్సర్ ఏమవుతుందండి, ఏ 1 ఓన్లీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ టు బి కవర్డ్ మనం చూస్తే, ఫస్ట్ వన్ జంటగా తొలి విజయం. ఈ ఆర్టికల్ GSLV F-16 ప్రయోగం సక్సెస్ గురించి, అలానే నిసార్ శాటిలైట్ ని సక్సెస్ఫుల్ గా సన్ సింక్రోనస్ ఆర్బిట్ లోకి ప్రవేశపెట్టడం గురించి వివరించడం జరిగింది. ఇది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్. సెకండ్ వన్, భారత్ పై 25% సుంకాలు. ఆగస్టు 1వ తేదీ నుంచి భారతదేశం మీద 25% సుంకాలను విధించనున్నాము అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇది మనకి ఎకానమీలో ఇంపార్టెంట్. థర్డ్ వన్, వణికించిన సునామీ. ఈ ఆర్టికల్ బుధవారం రష్యా తూర్పు తీరంలోని కామ్చట్కా ద్వీపకల్పంలో ఏర్పడిన భారీ భూకంపం గురించి, అలానే దాని ఫలితంగా ఏర్పడిన సునామీ గురించి వివరించడం జరిగింది. ఇది మనకి జాగ్రఫీ మరియు డిజాస్టర్ మేనేజ్మెంట్ లో ఇంపార్టెంట్ అండి. ఫోర్త్ వన్, ఐక్యరాజ్య సమితి నివేదికలో పహల్గామ్ దాడి. సో పహల్గామ్ ఉగ్ర దాడిని ఐక్యరాజ్య సమితి యొక్క నివేదికలో ప్రస్తావించడం జరిగింది. దీని యొక్క డీటెయిల్స్ మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో ఇంపార్టెంట్. ఫిఫ్త్ వన్, 127 ఏళ్ల తర్వాత భారత్కు బుద్ధుడి అవశేషాలు. ఈ ఆర్టికల్ పిప్రాహవా ధాతుగర్భ స్తూపంలోని బుద్ధుడి అవశేషాలకి సంబంధించి, ఇవి 127 ఏళ్ల తర్వాత తిరిగి భారతదేశానికి రానున్నాయి. ఇది మనకి కల్చర్ లో ఇంపార్టెంట్ అండి. సిక్స్త్ వన్, ఖరీదు కట్టడం సరికాదు. ఈ ఆర్టికల్ UPI సర్వీసెస్ గురించి, అండ్ ఇటీవల ఈ UPI సేవల మీద కొంత సర్వీస్ ఫీజు వసూలు చేయబడుతుంది అనే వార్తల గురించి వివరించడం జరిగింది. ఇది మనకి ఎకానమీలో ఇంపార్టెంట్ అండి. ఇవే కాకుండా ఈ రోజు ఈనాడు న్యూస్ పేపర్లోని అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఈ రోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, జంటగా తొలి విజయం. GSLV F-16 ప్రయోగం సక్సెస్, నిర్దేశిత కక్షలోకి నైసార్ ఉపగ్రహం. ఈ ఆర్టికల్లో GSLV F-16 ప్రయోగం యొక్క సక్సెస్ గురించి, నైసార్ ఉపగ్రహానికి సంబంధించిన కీలక డీటెయిల్స్ ని వివరించడం జరిగింది. ఆల్రెడీ మనము లాస్ట్ 2-3 క్లాసెస్ నుంచి ఈ నైసార్ ఉపగ్రహము GSLV F-16 గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాము. దీనిలో సమ్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. ఈ GSLV F-16 యొక్క సక్సెస్ గురించి ఇస్రో ప్రకటించింది అండి. నాసా మరియు ఇస్రో సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ నిసార్ ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్షలోకి సక్సెస్ఫుల్ గా ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగం ద్వారా నిసార్ శాటిలైట్ ని 745 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న సన్ సింక్రోనస్ సోలార్ ఆర్బిట్ లోకి ప్రవేశపెట్టడం జరిగింది. వన్ మోర్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే, ఇప్పటి వరకు ఇస్రో ఈ GSLV లాంచ్ వెహికల్ ద్వారా జియో సింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్స్ లోకి మాత్రమే మనము ఉపగ్రహాలని ప్రవేశపెట్టడం జరిగింది. అయితే మొదటిసారిగా నైసార్ ఉపగ్రహాన్ని ఈ GSLV లాంచ్ వెహికల్స్ ద్వారా సన్ సింక్రోనస్ ఆర్బిట్ లోకి ప్రవేశపెట్టారు. ఇప్పటి వరకు పోలార్ ఆర్బిట్స్ లేదా సన్ సింక్రోనస్ పోలార్ ఆర్బిట్ లోకి ప్రవేశపెట్టడానికి PSLV లాంచ్ వెహికల్స్ ని ఉపయోగించేవారు. ఇప్పుడు మొదటిసారిగా GSLVని ఉపయోగించారు. ఈ సన్ సింక్రోనస్ పోలార్ ఆర్బిట్ లోకి ప్రవేశపెట్టడం వలన కలిగే ప్రయోజనాలు ఏంటండి? ఈ సన్ సింక్రోనస్ కారణంగా ఒకే ప్రాంతాన్ని ఎప్పుడు ఒకే సమయంలో పర్యవేక్షించడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్
పాయింట్ ఏ అనే ఒక ప్రాంతాన్ని మధ్యాహ్నం 12 గంటలకి పర్యవేక్షించడం జరిగింది ఈ నిసార్ ద్వారా. నెక్స్ట్ టైం పాయింట్ ఏని చేరుకునేటప్పటికి కూడా మధ్యాహ్నం 12 గంటలే అవుతుంది. సో అది సన్ సింక్రోనస్ యొక్క అడ్వాంటేజ్ గా చెప్పవచ్చు. సో ఈ నిసార్ ఉపగ్రహం యొక్క అప్లికేషన్స్ మరియు ప్రయోజనాల గురించి మనం ఇక్కడ చూస్తే, ఇది వరల్డ్స్ ఫస్ట్ డ్యూయల్ ఫ్రీక్వెన్సీ రాడార్ ఇమేజింగ్ శాటిలైట్ అండ్ అలానే లార్జెస్ట్ ఎవర్ స్పేస్ బోర్న్ రాడార్ యాంటెనా అరౌండ్ 12 మీటర్ గోల్డ్ ప్లేటెడ్ మెష్ ని ఇది కలిగి ఉంది. అండ్ డ్యూయల్ ఫ్రీక్వెన్సీ రాడార్ గురించి కూడా చెప్పుకున్నాం మనం. ఎల్ బ్యాండ్ అండ్ ఎస్ బ్యాండ్ రాడార్స్ ని ఇందులో ఉపయోగించడం జరిగింది. ఎల్ బ్యాండ్ రాడార్ ని నాసా డెవలప్ చేయగా, ఎస్ బ్యాండ్ రాడార్ ని ఇస్రో డెవలప్ చేసింది. సో ఈ డ్యూయల్ ఫ్రీక్వెన్సీ రాడార్స్ కారణంగా భూమి మీద ప్రతి అంగుళాన్ని కూడా స్పష్టంగా మనము పర్యవేక్షించడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పంటల మార్పులు, భూమి మీద ఉన్న తేమ శాతం ఆధారంగా సాగునీటి పర్యవేక్షణ, అటవీ విస్తీర్ణంలో మార్పులు, అలానే డిజాస్టర్ మేనేజ్మెంట్ లో కూడా ఈ నిసార్ ఉపగ్రహం సేవలు అందించనుంది. దీనిని సన్ సింక్రోనస్ ఆర్బిట్ లోకి ప్రవేశపెట్టడం వలన ప్రతి 97 నిమిషాలకు ఇది భూమిని చుట్టి వస్తుంది. అలానే ప్రతి 12 రోజులకు ఒకసారి భూమిలోని ప్రతి ప్రాంతాన్ని కూడా ఇది టచ్ చేస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. భారత్పై 25% సుంకాలు, జరిమానాలు వీటికి అదనం. ఆగస్టు 1 నుంచి అమల్లోకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన. భారతదేశం మీద టారిఫ్ వార్లో భాగంగా 25% సుంకాలను విధించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇవి ఆగస్టు 1 నుంచి అమలులోకి రానున్నాయి అని ఆయన వెల్లడించారు. అండ్ భారతదేశ ప్రయోజనాలను కాపాడుకుంటాము అని ప్రభుత్వం ఇక్కడ స్పందించడం కూడా చూడవచ్చు. ముఖ్యంగా సుంకాలతో పాటు జరిమానాలు అంటే పెనాల్టీ కూడా ఉంటుంది అని ఇక్కడ ట్రంప్ స్పష్టం చేశారు. భారత్ రష్యాతో వాణిజ్యం కొనసాగిస్తున్న కారణంగానే 25% సుంకాలతో పాటు పెనాల్టీ కూడా విధిస్తున్నట్లు తెలిపారు. అంటే 25% టారిఫ్ అనేది కామన్. దీనితో పాటు రష్యాతో వాణిజ్యం చేస్తున్న కారణంగా అదనంగా పెనాల్టీ కూడా విధించనుంది. ఈ పెనాల్టీ ఎంత మేరకు ఉంటుంది అనేది ఇంకా స్పష్టత రాలేదు. ఇలా రష్యాతో వాణిజ్యం కారణంగా పెనాల్టీ విధించబడిన మొదటి దేశం భారతదేశమే ఉంది. రష్యాతో వాణిజ్యం కారణంగా చైనాపై అధిక సుంకాలను విధించిన పెనాల్టీ మాత్రం విధించలేదు. ఈ సుంకాల మీద భారత ప్రభుత్వం స్పందించింది. జాతీయ ప్రయోజనాలను కాపాడుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ముఖ్యంగా రైతులు, వ్యాపారవేత్తలతో పాటు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొంది. అమెరికా యొక్క ఈ టారిఫ్ల కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ మీద ఏ మేరకు ప్రభావితం చూపిస్తుంది అనేది ఇక్కడ చూస్తే సుమారు $30 బిలియన్ మేరకు ప్రభావం చూపించనుంది అండి. ఈ నిర్ణయం కారణంగా భారత స్థూల దేశీయోత్పత్తి మీద 0.2 నుంచి 0.5% లేదా $30 బిలియన్ మేరకు ప్రభావం పడనుందని ఒక అంచనా. అంటే సుమారు 2.60 లక్షల కోట్ల మేర ప్రభావం పడనుంది. ముఖ్యంగా మన కాంపిటీటర్స్ అయిన ఇండోనేషియా, వియత్నాంల కంటే మనకి అధిక పన్ను భారం విధించడం వలన ఇది మనకి ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. ఇండోనేషియా మీద 20% అండ్ వియత్నాం మీద 19% మాత్రమే సుంకాలు విధించడం జరిగింది. అయితే భారతదేశం మీద 25% సుంకాలు, అలానే పెనాల్టీలు కూడా విధించే అవకాశం ఉండడంతో ఇది భారతదేశ ఎగుమతుల మీద ప్రభావం చూపనుంది. ముఖ్యంగా రొయ్య, జౌళి, రత్నాభరణాల పరిశ్రమల మీద అధిక ప్రభావం ఉండనుంది. అలానే ఎలక్ట్రానిక్స్, స్మార్ట్ ఫోన్ల ఎగుమతులు కూడా భారమవ్వనున్నాయి. 2024లో అమెరికాకి ఎగుమతి అయిన ప్రధాన ఎగుమతులు మనం చూస్తే ఔషధ ఫార్ములేషన్లు $8.1 బిలియన్ ఉంటే టెలికాం సామాగ్రి $6.5 బిలియన్, పాక్షిక విలువైన రత్నాలు $5.3 బిలియన్, పెట్రోలియం ఉత్పత్తులు $4.1 బిలియన్, వాహన మరియు వాహన విడిభాగాలు $2.8 బిలియన్ అండ్ పసిడి ఇతర ఆభరణాలు $3.2 బిలియన్, రెడీమేడ్ దుస్తులు $2.8 బిలియన్, ఇనుము, ఉక్కు $2.7 బిలియన్. ఈ విధంగా ఈ ఎగుమతులను మనం చూడవచ్చు. ఇప్పుడు ఈ ఎగుమతులన్నిటి మీద ఈ సుంకాల ప్రభావం పడనుంది. అలానే భారతదేశం కంటే కూడా అధిక సుంకాలు విధించబడిన దేశాలని మనం చూస్తే బ్రెజిల్ మీద 50%, లావోస్ 40%, మయన్మార్ 40%, థాయిలాండ్ 36%, కాంబోడియా 36%, బంగ్లాదేశ్ అంటే మన పొరుగు దేశమైన బంగ్లాదేశ్ 35%. ఇలా వివిధ దేశాల మీద భారతదేశం కంటే అధిక సుంకాలు విధించబడ్డాయి. అయితే భారతదేశం కంటే తక్కువ సుంకాలు విధించబడిన ఇండోనేషియా, వియత్నాం లాంటి దేశాల వల్లనే మన ఎగుమతులకి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. వణికించిన సునామీ. ఈ ఆర్టికల్ రీసెంట్ గా రష్యా తూర్పు తీరంలోని
కామ్చట్కా ద్వీపకల్పంలో ఏర్పడిన భూకంపం మరియు దాని కారణంగా ఏర్పడిన సునామీ గురించి ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది అండి. రెక్టర్ స్కేల్ మీద ఈ భూకంప తీవ్రత 8.8గా నమోదైంది. అంటే ఇది వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ఎర్త్క్వేక్ గా చెప్పవచ్చు. జాయింట్ 6th స్ట్రాంగెస్ట్ ఎర్త్క్వేక్ గా దీనిని చెప్పవచ్చు అండి. సో ఇంత భారీ భూకంపం కారణంగా రష్యా, జపాన్ మరియు హవాయ్ దీవులలో సునామీ కూడా వచ్చింది. ఇక్కడ సునామీ వేవ్స్ ఏ విధంగా ఏర్పడతాయి అనేది మనం చూద్దాము అండి. జనరల్ గా సముద్ర ఫలకలలో ఏదైనా ఘర్షణ గాని లేదా అలజడి గాని ఏర్పడినప్పుడు అక్కడ భూకంపం ఏర్పడుతుంది. ఇలా ఏర్పడిన భూకంపం కారణంగా వాటర్ అనేది వర్టికల్ గా డిస్ప్లేస్ అవుతుంది. సో ఈ వర్టికల్ డిస్ప్లేస్మెంట్ తీర ప్రాంతానికి చేరే కొలది దాని యొక్క హైట్ అనేది పెరుగుతూ వస్తుంది. సో సుమారు 10 మీటర్ల నుంచి 15 మీటర్ల వరకు కూడా అలలు తీరాన్ని తాకుతాయి. దీని వలన భారీగా ఆస్తి మరియు ప్రాణ నష్టం సంభవిస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఐక్యరాజ్య సమితి నివేదికలో పహల్గామ్ దాడి, ఉగ్ర సంస్థ టిఆర్ఎఫ్ పేరు కూడా ప్రస్తావన. ఇది భారత్ కు దౌత్య విజయం అని విశ్లేషకుల వెల్లడి. సో ఇప్పటి వరకు భారతదేశం ఏదైతే చెప్పిందో దానినే ఐక్యరాజ్య సమితి నివేదికలో కూడా వెల్లడించడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. జమ్మూ కాశ్మీర్ లో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడిలో ద రెసిస్టెన్స్ ఫ్రంట్ టిఆర్ఎఫ్ పాత్ర ఉంది అని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి యొక్క నివేదిక స్పష్టం చేసింది. టిఆర్ఎఫ్ కు మద్దతు ఇస్తున్న లష్కర్ ఎ తోయిబా సంస్థ పేరు కూడా నివేదికలో ప్రస్తావించబడింది. దీనితో పాటు పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఏ విధంగా మద్దతు ఇస్తుందనే విషయాన్ని కూడా ఈ నివేదికలో స్పష్టం చేయడం చూడవచ్చు. ఇది భారత్కు ఒక దౌత్య విజయంగా చెప్పవచ్చు అండి. అంటే ఇప్పటి వరకు భారతదేశం ఏదైతే ఈ పహల్గామ్ ఉగ్రదాడి గురించి చెప్తుందో, అంటే ఈ లష్కర్ ఎ తోయిబా యొక్క పాత్ర గురించి, అలానే పాకిస్తాన్ యొక్క మద్దతు గురించి మనము ఆధారాలతో సహా నిరూపించినా కూడా ఇప్పటి వరకు దాని మీద స్పష్టత రాలేదు. ఎప్పుడైతే యునైటెడ్ నేషన్స్ యొక్క సెక్యూరిటీ కౌన్సిల్ నివేదిక దీనిని స్పష్టం చేసిందో ఇప్పుడు ప్రపంచ దేశాల ముందు ఈ పాకిస్తాన్ని మనము దోషిగా నిలబెట్టగలిగాం. ఇది దౌత్యపరంగా భారతదేశం సాధించిన విజయంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా టిఆర్ఎఫ్ గురించి ఐరాస ప్రస్తావించడం వల్ల పాకిస్తాన్ చెప్పేవన్నీ అబద్ధాలు అని, మోసపూరిత కథనాలు అని ప్రపంచానికి తెలుస్తుంది అని భారత ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 127 ఏళ్ల తర్వాత భారత్కు బుద్ధుడి అవశేషాలు. ఈ ఆర్టికల్లో పిప్రహవా బౌద్ధ స్తూపంలో లభించిన బుద్ధుడి అవశేషాల గురించి, అలానే అవి తిరిగి భారతదేశానికి ఏ విధంగా చేరుకున్నాయి అనేది వివరించడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. 1898లో ఉత్తరప్రదేశ్లో భారత్ నేపాల్ సరిహద్దు సమీపంలోని పిప్రహవాలో ఓ పురాతన బౌద్ధ స్తూపం తవ్వకాల సమయంలో పెద్ద రాతి పెట్టెలో కొన్ని అవశేషాలు బయటపడ్డాయి. ఇందులో గౌతమ బుద్ధునికి చెందినవిగా భావిస్తున్న అస్థి అవశేషాలు మరియు పేటికలు, బంగారు ఆభరణాలు, రత్నాల వంటివి ఉన్నాయి. ఈ అవశేషాలను ఒక అంతర్జాతీయ సంస్థ వేలం వేయడానికి ప్రయత్నించగా దానిని భారతదేశం అడ్డుకోవడం జరిగింది. అదేవిధంగా దౌత్య సహకారంతో వాటిని భారతదేశానికి తిరిగి రప్పిస్తున్నారు. ఈ అవశేషాలు బ్రిటిష్ పీరియడ్లో భారతదేశం నుంచి తరలి వెళ్ళాయండి. 127 ఏళ్ల తర్వాత తిరిగి ఇప్పుడు భారతదేశానికి రానున్నాయి. ఈ పిప్రహవా బౌద్ధ స్తూపంలో ఏమేమి రిలిక్స్ అంటే అవశేషాలు ఉన్నాయనేది చూస్తే 1898 ఎక్స్కవేషన్స్ ఆధారంగా బోన్ ఫ్రాగ్మెంట్స్ అంటే బుద్ధుని యొక్క అస్థి అవశేషాలు, ఎముకలకు సంబంధించినవి, అలానే గోల్డ్ ఆర్నమెంట్స్, బంగారు ఆభరణాలు, జమ్ స్టోన్స్, రత్నాలు ఇలాంటి అనేక వస్తువులు ఈ బౌద్ధ స్తూపంలోనే ఒక పెద్ద పెట్టెలో లభించాయి. బౌద్ధ స్తూపాలని జనరల్ గా మనము 3 రకాలుగా కేటగరైజ్ చేయవచ్చు అండి. ఒకటి శారీరక స్తూపాస్. ఈ శారీరక స్తూపాస్ లేదా ధాతుగర్భ స్తూపాలలో బుద్ధుడు లేదా బుద్ధిజానికి సంబంధించిన ప్రముఖ బౌద్ధ సన్యాసుల యొక్క అవశేషాల మీద ఈ ధాతుగర్భ స్తూపాలని నిర్మిస్తారు. అలానే పారిభోజిక స్తూపాస్. ఈ పారిభోజిక స్తూపాస్ అనేవి ఈ బౌద్ధ సన్యాసులు వినియోగించిన వస్తువుల మీద నిర్మిస్తారు. అదేవిధంగా ఉద్దేశిక స్తూపాలు అనేవి బౌద్ధ సన్యాసులు పూజ చేసుకోవడానికి వర్షిపింగ్ ప్లేసెస్ గా ఈ ఉద్దేశిక స్తూపాలని నిర్మించడం జరుగుతుంది. ఇక్కడ పిప్రహవా స్తూపం గురించి చూస్తే ఇది ఒక శారీరక స్తూప అంటే ధాతుగర్భ స్తూప. ఇందులో బుద్ధుడి అవశేషాలని ఉంచి ఈ స్తూపాన్ని నిర్మించడం జరిగింది. బుద్ధుడి అవశేషాలు ఉన్న 8 స్తూపాలలో ఈ పిప్రహవా స్తూపం కూడా ఒకటి అనేది చరిత్రకారుల భావన. ఈ పిప్రహవా స్తూపం అనేది ప్రాచీన కపిలవస్తు నగరంలో ఉంది. సో ఈ ప్రాచీన కపిలవస్తు నగరం అనేది బుద్ధుడి యొక్క శాక్య వంశస్థులు పరిపాలించిన నగరంగా చెప్పవచ్చు. కాబట్టి ఈ పిప్రహవా స్తూపాన్ని శాక్య వంశస్థులు నిర్మించినట్లు ఆధారాలు ఉన్నాయి. ఈ పిప్రహవా స్తూపం అనేది బుద్ధుడి యొక్క
అవశేషాల మీద నిర్మించబడిన 8 ధాతుగర్భ స్తూపాలలో ఒక స్తూపంగా ఉంది. కాబట్టి ఇది భారతదేశానికి ఒక కల్చరల్ హెరిటేజ్ గా కూడా చెప్పవచ్చు. అందుకే భారతదేశం ఈ వేలాన్ని అడ్డుకొని తిరిగి ఈ అవశేషాలను భారతదేశానికి రప్పించడానికి ప్రయత్నించింది అండ్ దానిలో విజయవంతమైంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఖరీదు కట్టడం సరికాదు. ఈ ఆర్టికల్ ఇటీవలి కాలంలో యూపీఐ సర్వీసెస్ యొక్క సక్సెస్ స్టోరీ గురించి అలానే దానికి సంబంధించిన కీ స్టాటిస్టిక్స్ గురించి వివరించడం జరిగింది. దానితో పాటు ఇటీవల ఒక రూమర్ వినిపిస్తూ ఉంది, ఈ యూపీఐ సర్వీసెస్ మీద సేవా రుసుమును వసూలు చేస్తాము అని. సో ఒకవేళ ఈ సేవా రుసుమును వసూలు చేస్తే ఏ విధమైన ప్రభావం పడుతుంది అనేది కూడా ఈ ఆర్టికల్లో వివరించారు. అండ్ ఈ రిపర్కషన్స్ తో పాటు వే ఫార్వర్డ్ గురించి కూడా ఇప్పుడు డిస్కస్ చేద్దాం. భారతదేశంలో ఏ చిన్న షాప్ లోకి వెళ్ళినా కూడా మనకి యూపీఐ క్యూఆర్ కోడ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఈ భీమ్ యూపీఐ సక్సెస్ అనేది భారతదేశం యొక్క డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ని పెంపొందించడానికి చాలా దోహదపడింది. ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కారణంగా భారతదేశం 2023 ఫిబ్రవరి నాటికి జనభారతానికి 5.5 లక్షల కోట్ల మేర ఆదా చేసింది అని ప్రపంచ ఆర్థిక సంస్థ అంచనా వేసింది అండి. అంటే లీకేజెస్ తగ్గించడము అండ్ ఈ ట్రాన్సాక్షన్స్ ట్రాన్స్పరెంట్ గా ఉండడం వలన సుమారు 5.5 లక్షల కోట్ల మేర భారత ప్రజలకు ఇది ఆదా చేయగలిగింది. లేటెస్ట్ గణాంకాలను మనం పరిశీలిస్తే ప్రస్తుతం దేశీయంగా 49.1 కోట్ల మంది వ్యక్తులు, 6.5 కోట్ల మంది వ్యాపారులు ఈ యూపీఐ సేవలను ప్రతిరోజు వినియోగించుకుంటున్నారు. జూన్ 2021లో 5.47 లక్షల కోట్ల విలువైన యూపీఐ లావాదేవీలు జరిగితే ఈ ఏడాది జూన్లో అంటే 2025 జూన్లో మనం చూస్తే అవి 24.3 లక్షల కోట్లకు పెరిగాయి. అంటే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లో ర్యాపిడ్ గ్రోత్ ని మనం చూడవచ్చు. అలానే రీసెంట్ గా మనం చెప్పుకున్నాము, ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లో 49% ట్రాన్సాక్షన్స్ కేవలం భారతదేశంలోనే జరుగుతున్నాయి అని. సో ఇది యూపీఐ యొక్క సక్సెస్ కి నిదర్శనం. అయితే ఇటీవల కొన్ని రూమర్స్ వినిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా యూపీఐ సేవల మీద సర్వీస్ ఛార్జ్ వసూలు చేస్తారు అని. 3,000 రూపాయలు దాటి ప్రతి ట్రాన్సాక్షన్ మీద కూడా కొంత ఛార్జిని వసూలు చేస్తారని వినిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ ఇదే గనుక నిజమైతే ఈ యూపీఐ సేవల మీద చాలా మంది ఆసక్తి కనబరచరు. అండ్ ఇటీవల యొక్క సర్వే ప్రకారం మనం చూస్తే ఈ యూపీఐ సేవల మీద ఒకవేళ సర్వీస్ ఛార్జ్ వసూలు చేస్తే 73% పైగా ఈ యూపీఐని వాడడం మానేస్తాము అని తేల్చి చెప్పారు. ఒకవేళ ఇదే గనుక జరిగితే మళ్ళీ మనము పాత కథకే వస్తాము అండి. ఈ యూపీఐ ట్రాన్సాక్షన్స్ వలన పెరిగిన డిజిటల్ ట్రాన్సాక్షన్స్ మళ్ళీ తగ్గుముఖం పడతాయి. అండ్ నగదుతో మాత్రమే మళ్ళీ ఈ లావాదేవీలు జరగడం వలన సమ్మిళిత వృద్ధి యొక్క లక్ష్యాలు దెబ్బతింటాయి. అయితే ఈ యూపీఐ సర్వీసెస్ మీద సర్వీస్ ఛార్జ్ వసూలు చేయాల్సింది అని చాలా బ్యాంకులు పట్టుబడుతూ ఉన్నాయి. కానీ ప్రభుత్వం దీని మీద ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా బ్యాంకులు ఏం చెప్తున్నాయి, ఈ యూపీఐ సేవలను అందించడం వలన తాము నష్టపోతున్నామని చెప్తున్నాయి. ఒకవేళ నిజంగానే నష్టాలు చవి చూస్తే 9 ఏళ్ల క్రితం కేవలం 21 బ్యాంకులు మాత్రమే ఈ యూపీఐ సేవలను అందిస్తే ఇప్పుడు 675కు పెరిగింది. ఇలాగా ఇంత ర్యాపిడ్ గ్రోత్ అనేది ఉండదు. కాబట్టి బ్యాంకులు పెద్దగా నష్టపోవడం లేదు. ఒకవేళ చిన్న చిన్న నష్టాలు ఉన్నా కూడా అవి ప్రభుత్వ ప్రోత్సాహకాల ద్వారా బ్యాంకులకే లభిస్తున్నాయి. 2021 నుంచి చూసుకుంటే ఈ ప్రోత్సాహకాల ద్వారా బ్యాంకులకు సుమారు 7,500 కోట్ల రూపాయలు లభించాయి. కాబట్టి ప్రభుత్వం యూపీఐ సేవల మీద ఈ సర్వీస్ ఛార్జ్ విధించకుండా దానికి తగిన ప్రణాళికలను రూపొందించాలి. అలానే బ్యాంకులకు అవసరమైన ప్రోత్సాహకాలను అందించడంతో పాటు సమ్మిళిత వృద్ధికి అవసరమైన డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ను మరింత విస్తృతపరచాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, తప్పని ప్రభావం. ఈ ఆర్టికల్లో ఆధునిక సాంకేతికత వలన ఫ్యూచరిస్టిక్ జాబ్ రోల్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి, ముఖ్యంగా మనుషులు చేయగలిగేవి ఏ విధంగా ఉన్నాయి, అండ్ మనుషులు మిషన్స్ కలిపి పనిచేసే జాబులు ఎంత మేరకు ఉన్నాయి, అండ్ కేవలం టెక్నాలజీ సాయంతోనే ఈ పనులు పూర్తి చేయగలిగేవి ఎన్నున్నాయి అనేది ఇటీవలి ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ రిపోర్ట్ 2025 నివేదిక ఆధారంగా కొన్ని గణాంకాలను ఇవ్వడం జరిగింది అండి. దీని ప్రకారం ప్రస్తుతం కేవలం మనుషులు మాత్రమే చేయగలిగే పనులు 47% ఉంటే 2030 నాటికి అవి 33%కి తగ్గిపోతాయి అని. అలానే మనుషులు మరియు యంత్రాలు కలిపి పనిచేసేవి ప్రస్తుతం 30% ఉంటే అవి 2030 నాటికి 33%కి పెరుగుతాయి అని. ప్రస్తుతం కేవలం సాంకేతికతతోనే చక్కబట్టగలిగే పనులు 22% మాత్రమే ఉంటే 2030 నాటికి అది 34%కి పెరగనుంది అని ఇక్కడ ఈ నివేదిక వెల్లడించింది. అంటే భవిష్యత్తులో ఈ ఆటోమేషన్ కారణంగా వివిధ రంగాలు ఇబ్బంది పడే అవకాశం ఉంది. ముఖ్యంగా
జాబ్ లాసెస్ ఎక్కువగా ఉండబోతున్నాయి. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. ఇటీవల వార్తలలో నిలిచిన పిప్రాహ్వా స్తూపం గురించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. సో ఈ రోజు క్లాస్లో మనము పిప్రాహ్వా బౌద్ధ స్తూపం గురించి అండ్ దానికి సంబంధించిన హిస్టారికల్ కంటెక్స్ట్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్ లో 2 స్టేట్మెంట్స్ ని ఇవ్వడం జరిగింది అండి. ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్ ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇది ఈ రోజు ఈనాడు న్యూస్ పేపర్ లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.